మహాశివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఐశ్వర్య మహిళా శక్తి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యానికేతన్ తేగడ సహకారంతో ఉచితంగా తాగునీరు రాగి జావా మజ్జిగ పానకం పులిహోర వంటి ప్రసాదాలను వేలాది మంది భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేగడ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ ఐశ్వర్య మహిళా శక్తి ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించడం అభినందనీయమని, మహిళలు సేవా కార్యక్రమాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఐశ్వర్య మహిళా శక్తి మరింత బలోపేతమై సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సరస్వతి విద్యానికేతన్ హెచ్ఎం లిఖిత మాట్లాడుతూ తేగడ గ్రామంలో ఐశ్వర్య మహిళా శక్తి సంఘం భక్తులకు సేవలందించడం గొప్ప విషయమని, ఈ కార్యక్రమంలో తాను భాగమైనందుకు గర్వపడుతున్నానని తెలిపారు. సేవలో పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మహిళా శక్తి సభ్యులు, తేగడ గ్రామ పంచాయతీ కార్యదర్శి హర్షిని, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, శ్రీ సరస్వతి విద్యానికేతన్ హెచ్ఎం లిఖిత తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాయట్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఘనంగా నిర్వహించేటటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని మహిళా సంఘం ఐశ్వర్య మహిళా శక్తి, అలాగే ఇక్కడ సరస్వతి విద్యానికేతన్ ప్రిన్సిపల్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మంచినీరు రాగి జావా మజ్జిగ పులిహోర అందించడం జరుగుతుంది. చాలా అభినందనీయం ఇట్లాంటి కార్యక్రమాలు. మా మహిళలు ఎప్పుడు అన్ని రంగాల్లో ముందుంటారు, అదేవిధంగా ఇప్పుడు కూడా చక్కగా ఒక మంచి సహకారం అందిస్తూ సేవ చేస్తూ ముందు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, తేగడికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా శక్తి ఐశ్వర్య మహిళా శక్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ చర్ల మండలం తేగడ గ్రామంలోని ఐశ్వర్య మహిళా శక్తి గ్రూపు ఏర్పాటు చేసుకున్నాం మేమందరం. ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా మజ్జిగ ఉచిత మంచినీరు మజ్జిగ పానకం రాగి జావా పంపిణీ చేస్తున్నాం. శ్రీ సరస్వతి విద్యానికేతన్ వారి స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాం. ఈ వేదికను అలంకరించి జ్యోతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడున్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే సేవ చేయడానికి వచ్చిన మహిళా సంఘానికి, ఇచ్చేసిన భక్తులకి, మా అందరికీ, మా కొలీగ్స్కి, తర్వాత మా పిల్లలకి ఆశీస్సులు. సో ఇలా కొత్తగా ఆలోచించి మహిళా సంఘాన్ని స్టార్ట్ చేయడం అనేది తేగడలో, అది నేను ఉన్న ఊర్లో స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చాలా ఆనందపడుతున్నాను. అందులో నేను భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. సో మహిళలు అంటేనే జనరల్గా శక్తి అండ్ అలాగే సర్వీస్. ఆ సర్వీస్లో భాగంగా వాళ్ళకున్న సేవ అన్నది సార్థకం చేసుకోవడానికి మహిళా సంఘం తరఫున ఇలా గుడి దగ్గర అందరికీ, ఎవరికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి వాటర్ దొరకక, మెయిన్ అదే కదా, తాగడానికి వాటర్ ఉండాలి, అది ఆలోచించి కొత్తగా ఆలోచించి అవసరాన్ని తీర్చి ఒక సమస్యను పరిష్కరించడానికి ఆలోచించి అట్లా వాటర్ని, రాగి జావని, మజ్జిగని, పులిహోరని, ప్రసాదాన్ని దూర ప్రాంతాలను ఎంతోమంది భక్తులు వస్తారు ఇక్కడికి, అంతమందికి అందించడానికి ఇలా ఒక మహిళా సంఘం ముందుకొచ్చి మహిళల అభివృద్ధిలో సేవని మొదటి అడుగుగా వేసి ఇలా చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో మేమందరం ముందుకి ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు.